వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనుఖ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈ రోజు అయితే దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే ఈరోజు కివీస్ ఫస్ట్ బర్త్డే. టుడే ఈజ్ May 27th అండ్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవుతున్నట్టుంది, 2:33. ఐ గాట్ రెడీ, హెయిర్ వాష్ చేసుకున్నాను, బ్లో డ్రై ఏం చేయలేదు, జస్ట్ ఎయిర్ డ్రై అవుతుందని వదిలేసాను అనమాట. ఇప్పుడే కివీని కూడా రెడీ చేశాను. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే కివీ కోసం కేక్ బేక్ చేద్దామని అనుకున్నాం. అండ్ కివీకి బీచెస్ అంటే చాలా ఇష్టము, తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఇవాళ రేపు కూడా ఉంది వర్షం. సో మోస్ట్లీ ఇంట్లోనే మేము ఇంక ఇవాళ, ఎందుకంటే నార్మల్గా కివీకి బీచెస్ అంటే ఇష్టం, అంటే వాటర్లోకి వెళ్ళడం ఇష్టం కాదు, జస్ట్ ఆ పైన శాండ్ మీద అదంతా ఆడుకోవడం ఇష్టం దానికి. వర్షం, వాటర్, షీ హేట్స్ ఇట్. వర్షం పడుతుంది కదా, ఇందాక ఊరికే వాక్కి వెళ్ళొచ్చే షీ గాట్ వెరీ ఇరిటేటెడ్, దానికి అస్సలు నచ్చదు. సో ఇంకా మేము వద్దులే ఇంట్లోనే ఉందామని చెప్పి ప్లాన్స్ అన్ని డ్రాప్ చేసుకున్నాము. బట్ ఈవినింగ్ కేక్ బేక్ చేసి వి జస్ట్ వాంటెడ్ టు ట్రీట్ హర్ లైక్ అ ప్రిన్సెస్. నార్మల్గా కూడా అలానే, బట్ ఇవాళ ఇట్స్ హర్ స్పెషల్ డే కాబట్టి. సో ఇప్పుడే ఐ గాట్ హర్ రెడీ. మీరు ఆ క్లిప్స్ అన్ని చూసేయండి. నేను దానికోసం కొన్ని స్టఫ్ అవన్నీ ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుంచి, సో అవన్నీ చూసేయండి మీరు. ఈ లోపల ఐ ప్రాబబ్లీ ఎడిట్ ద గెట్ రెడీ విత్ కివీ వీడియో. సో ఐ సీ యూ గైస్ నేను కేక్ బేక్ చేసేటప్పుడు. కివీని చూపిస్తా చూడండి. హాయ్ కివీ, హూస్ అ క్యూటీ పాయ్? కివీలో హూస్ అ క్యూటీ పాయ్? ఇగ్నోర్ ద వే ఐ లుక్. కివీ టర్న్స్ 1 నెక్స్ట్ వీక్. దాని బర్త్డే కోసం అని చెప్పి నేను కొంచెం స్టఫ్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ది జస్ట్ గాట్ డెలివర్డ్. లెట్స్ సీ అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయో లేదో చూద్దాము. లెట్స్ గో. This is a big box. ఆన్ చేసుకున్నా. కేక్ చేయడానికి ఐ ఆర్డర్డ్ మోల్డ్. సో డాగ్ బోన్ షేప్ ఉంటుంది కదా, and then we have some grooming supplies. బయోసిల్క్ డీటాంగ్లింగ్ షైన్ స్ప్రే. సో బేసిక్గా కివీకి ఫుల్ ట్యాంగిల్స్ అవుతున్నాయి, నాట్స్ పడుతున్నాయి అనమాట. ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టా. చూడాలి దిస్ విల్ వర్క్ అవుట్. దిస్ ఇస్ అ డ్రై షాంపూ ఫర్ హర్. ఇది బాగుంది అని చెప్పి నేను రివ్యూస్ చూసాను. ఇప్పుడు వాడేది ఐ డోంట్ రియలీ లైక్ ఇట్. సో అండ్ దిస్ ఇస్ ఫోమింగ్ షాంపూ, సో విచ్ ఇస్ రియలీ గుడ్. ఈ వైప్స్ మేము యూజ్ చేస్తాము, దర్ గుడ్. సో అందుకని ఈ బ్రాండ్ నుంచి ఐ ఆర్డర్డ్ దిస్. అండ్ దెన్ ఐ హ్యావ్ మై ట్రైపాడ్. నా నార్మల్ ట్రైపాడ్ లేదు, సో అందుకని ఇంకొక ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ దిస్ ఈజ్ అ మౌంట్ ఫర్ DJI, దిస్ కెమెరా దట్ యుర్ వాచింగ్. ఎక్కడంటే అక్కడ పెట్టి యూ క్యాన్ షూట్. ఇదేంటది? డాగ్ గర్ల్. యా, ఇదంతా దాని బర్త్డే డెకార్ అనమాట. ఐ షో యూ గైస్, ఇట్స్ వెరీ క్యూట్. ఐ థింక్ ఇది బబుల్ ర్యాప్ అనుకోండి. సో పార్టీ సప్లై చూపిస్తాను, అంటే డాగ్ బర్త్డే పార్టీ సప్లై. క్లిప్ ఇది ఎంతవరకు ఉంచుకుంటుందో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ అ క్యూట్ కోన్, బర్త్డే కోన్ అనమాట. సో అవన్నీ పింక్ థీమ్డ్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బికాస్ షీ ఇస్ అ గర్ల్. దిస్ ఇస్ అ కాలర్. మేడం గారు ఇవన్నీ ఎంతవరకు ఉంచుకుంటుందో తెలీదు, ఎందుకంటే ఇప్పటిదాకా నేను కొన్న ఏవి లైక్ నథింగ్. ఐ థింక్ దే జస్ట్ లాస్టెడ్ ఫర్ మినిట్స్ అంతే, జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్. అండ్ ఇది వచ్చేసి
యాక్చువల్ డెకోర్ అనమాట. అంటే ఒక బ్యానర్ లాంటిది కొన్నాను. ఇదంతా సెట్. ఐ గాట్ ఇట్ ఆఫ్ అమెజాన్ ఇఫ్ యూర్ వండరింగ్. హియర్ ఇస్ మై క్యూట్ లిటిల్ గర్ల్. డాగ్ మోల్డ్ చూద్దాము ఎలా వచ్చిందో. కేక్ మోల్డ్, డాగ్ మోల్డ్ కాదు, కేక్ మోల్డ్. Kiwi, you got so many goodies, Kiwi. Birthday decor. Birthday? It's your birthday, Kiwi. So basically ఇలా వచ్చింది. I'm hoping that this is not too big. మరీ పెద్దగా ఉన్నా కూడా, అంటే నేను ఎప్పుడు కేక్ చెయ్యలేదు కివి కోసం, సో తింటారో లేదో నాకు తెలీదు. ఐ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ ఇస్ దిస్ బిగ్. డీసెంట్ సైజ్, నాట్ బ్యాడ్. దిస్ ఇస్ బిగ్. పెద్దగానే ఉంది, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. లెట్స్ సీ. అండ్ దీంట్లోనే డెకోర్ చేయడానికి ఇలా ఒక పెన్ లాగా వచ్చింది, స్క్వీజింగ్ ఇది, విత్ డిఫరెంట్ నాజిల్స్. ఇదొకటి, నీకే ఇదొకటి షేప్. దిస్ ఇస్ అ బేసిక్ రౌండ్ షేప్. ఇది స్టార్. అండ్ జస్ట్ ఫర్ దిస్ ఇస్ అ స్మాల్ వన్ ఫర్ లైనింగ్, ఐ గెస్ కుకీస్ అలాంటివి చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ అ సిలికాన్ సిరింజ్ లాగా. ఐ డోంట్ నో ఇది ఎట్లా ఆగిద్ది, దీంట్లో బయటకు వచ్చేసింది కదా, ఇవన్నీ మనకు తెలియవు గైస్. దాంట్లో వచ్చింది. ఎంతవరకు ట్రై చేస్తాను అన్నది ఈవెన్ ఐ డోంట్. హై ఫ్రమ్ అ న్యూ బ్యాక్గ్రౌండ్ విత్ ప్యాసేజ్ ఫుల్ ఆఫ్ బాక్సెస్. మ్యాటర్ అది కాదు, 6:50 అవుతుంది ఇప్పుడు. ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ద కేక్. కానీ దానికంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. క్రిష్ గాట్ మీ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చూడండి ఇవి. ఐ మీన్ ఐ నో దీంట్లో కొన్ని వీళ్ళు కలర్ వేసినవి అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళినా అలానే అనుకుంటాను. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. పబ్లిక్స్లో, వాల్మార్ట్లో, అక్కడిక్కడ అంటే దొరికే ఫ్లవర్స్ అన్ని ఇలా కలర్ఫుల్గా దొరికే ఫ్లవర్స్ అన్ని, ఆర్ దే స్ప్రే పెయింటెడ్ బై ఎనీ ఛాన్స్? ఇఫ్ యూ నో, జస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో మా ఇంట్లో కొంచెం ఫంక్షనల్గా ఉన్నది, అపార్ట్ ఫ్రమ్ కాదు, మా ఇంట్లో కొంచెం ఫంక్షనల్గా ఉన్నది కిచెన్ ఒకటే అనమాట. ఎందుకంటే రోజు నడుస్తూ ఉంటాం, అన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి. అండ్ హాల్, లైక్ లివింగ్ ఏరియా కొంచెం ఫంక్షనల్గా ఉంది. నిన్న మొత్తం ఉండింది, నిన్న మధ్యాహ్నం నుంచి హాఫ్ ఇట్ వాజ్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఎనీవేస్, సో నేను ఈ రెసిపీ టిక్టాక్లో చూశాను. అందుకని చెప్పి మా ఇంట్లో యాక్చువల్లీ ఎప్పుడు ఉంటాయి ఓట్స్, బట్ క్రిష్ ఇందాక పబ్లిక్స్కి వెళ్ళి తీసుకొచ్చారు. అయిపోయాయి అనమాట. ఇవాళ మార్నింగ్ మేము ఓట్స్ స్మూదీ తాగాము. సో కొన్ని ఎగ్జాక్ట్గా కేక్కి సరిపడంత ఓట్స్ ఉంటే అవి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి తాగాము. సో అయిపోయాయి. కేక్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ ఫ్లవర్స్ని వేస్లో పెట్టేద్దాము. ప్రస్తుతానికైతే వేజ్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, సో దీంట్లో వీటిని రీప్లేస్ చేద్దాము. Let's do that. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇవి ఖచ్చితంగా స్ప్రే పెయింటెడ్ అని చెప్పి. ఎందుకంటే ఆకులు ఎక్కడ ఈ కలర్లో ఉండవు. అండ్ ఇదిగో ఈ స్టెమ్ చూసారా ఎలా ఉందో. అట్ ద సేమ్ టైం ఇది ఒరిజినల్, ఇది పెయింట్ వేసింది. సో
మీరు ఈ వ్లాగ్ మొత్తం చూసుంటే స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా డెకరేషన్ స్టఫ్ కూడా తీసుకున్నానని చెప్పి చూపించాను కూడా. సో దానికి ప్లాన్ ఏంటంటే, ఇంతకు ముందు మాకు ఇక్కడ టేబుల్ ఉండేది, నా వర్క్ డెస్క్, అదంతా లేదు, ఇప్పుడు తీసేసాము. సో ఇక్కడ ఈ వాల్కి జస్ట్ పెట్టేసి బ్యానర్ లాగా ఇక్కడ టేబుల్ వేసి కేక్ కట్ చేపిద్దాం అని అనుకుంటున్నాము. కట్ చేపించడం అంటే యాక్చువల్ కట్ చేపించడం కాదు, కేక్ తింటుంది కివి. సో మేము ఫొటోస్ దిగడానికి వాటికి కూడా బాగుంటుంది అని చెప్పి. సో బొకే ఇప్పుడు అరేంజ్ చేసేసాను కాబట్టి, ఐ మీన్ ఫ్లవర్స్ అరేంజ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ ద కేక్ ప్రెప్. అండ్ నేను సైడ్ బై సైడ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు ఫిల్మ్ షార్ట్, అంటే షూట్ చేద్దాం అనుకుంటున్నా ఈ కేక్ రెసిపీ అదంతా. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. బేసిక్గా కేక్ బేక్ చేయడము, స్పెషలీ పెట్ ఫ్రెండ్లీ కేక్ నేను ఎప్పుడు చేయలేదు. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ నర్వస్. ఐ జస్ట్ హోప్ దట్ అది తినేటట్టు వస్తుంది వాళ్ళకి. సో బేసిక్గా నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే హాఫ్ కప్ ఆఫ్ యాపిల్ సాస్ వేస్తున్నాను. దిస్ ఇస్ అన్స్వీట్ అండ్ సో బేసిక్గా నేను కివీకి ఏదైనా చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ షాపింగ్కి వెళ్తే ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఇంగ్రీడియంట్స్లో ఓన్లీ ఒక్కటే ప్యూర్ కాన్సన్ట్రేట్ ఇంగ్రీడియంట్ ఉండేటట్టు చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిడ్స్ గోగో స్క్వీజ్ యాపిల్ సాస్ అనమాట. దీంట్లో యూ హ్యావ్ ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ యాపిల్ ప్యూరే కాన్సన్ట్రేట్. ఇన్ ద సేమ్ వే ఇది పంకిన్ ప్యూరే అనమాట, నేను దీంట్లో యూజ్ చేయబోతున్నాను. సో ఈ పంకిన్ ప్యూరేలో కూడా ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫోకసింగ్. సో ఈ బ్రాండ్లో ఓన్లీ పంకిన్ ఒక్కటే ఉంటుంది ఇంగ్రీడియంట్. సో అలా చూసి తీసుకుంటాను నేను, బికాజ్ ఐ కాంట్ గో హంటింగ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. అది కేక్ ఇది కూడా బ్యాటరీ అయిపోయింది. కేక్ ఈ కొత్త బిహైండ్ ద సీన్స్ కేవ్స్ అనమాట. సో నేను యాపిల్ సాస్తో పాటు ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పంకిన్ ప్యూరే వేసాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓట్స్. ఇవి రోల్డ్ ఓట్స్, ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్. వీటిని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేయబోతున్నా. సో నార్మల్ మనం పిండి యూజ్ చేస్తాం కదా కేక్ లో, దాని బదులు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఓట్స్. మీరు చెయ్యాలి అనుకుంటే ఓట్స్ కాకుండా మనము హోల్ వీట్ ఫ్లవర్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే గోధుమ పిండి. దట్ ఆల్సో వర్క్స్ ఫైన్. సో ఇది ఐఎమ్ యూజింగ్ 1.5 కప్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఐ థింక్ 1 కప్ ఇస్ ఎనఫ్. ఒక 100 ml అనుకోండి. ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 eggs యూజ్ చేస్తున్నాను. ఒకటి ఆల్రెడీ పొద్దున క్రిష్ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు పగిలింది. సో అది నేను దీంట్లోకి యూజ్ చేస్తున్నా. నేను ఒక సిలికాన్ మోల్డ్ తీసుకున్నాను కదా ఇది వేయడానికి, ఐ మీన్ కేక్ చేయడానికి. అసలు దాంట్లో ఇదంతా సరిపోతుందో లేదో నాకు తెలియదు. అంటే సరిపోవడం ఇన్ ద సెన్స్ అది పెద్దగా అవుతుందేమో అని నా ఫీలింగ్. లెట్స్ సీ. సో నౌ వి మిక్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. సో ఈ సిలికాన్ మోల్డ్లో నేను గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్తో. నేను చాలా వెతికాను ఇన్స్టాగ్రామ్లో, అన్ని ప్లేసెస్లో, లైక్ ఒక పెట్ ఫ్రెండ్లీ కేక్ రెసిపీ కోసము. ఎందుకంటే కివీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఈరోజు కేక్ బేక్ చేయడానికి. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్ ఆన్ టిక్ టాక్. సో ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేసాను కదా. ఇప్పుడు నేను ఐసింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐసింగ్కి కూడా ఐఎమ్ గోయింగ్ టు యూస్ పీనట్ బటర్ అండ్ యోగర్ట్. ఇవి రెండు యూస్ చేసి, అంటే ఐసింగ్ లాంటిది అదొకటి ప్రిపేర్ చేసుకుంటే మనం కేక్ పైన జస్ట్ ఏదైనా డెకరేషన్ చేయడానికి ఉంటుంది. సో లెట్స్ డూ దాట్. అక్కడ పీనట్ బటర్ బాటిల్ ఉంటుంది ఇవ్వరా లోపల. బర్త్డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. సిలికాన్
సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. సో దీంట్లో యోగర్ట్ సరిపోలేదు, నేను అందుకని పంకిన్ ప్యూరీ యాడ్ చేసా. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే దీనికి నాన్ ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నాది ఇట్స్ జస్ట్ బేసిక్ యోగర్ట్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. కేక్ మీద వేసేటప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. పక్కన పెట్టేసి, సో కేక్ అది బేక్ అవుతుంది 350 degreesలో 25 minutes బేక్ చేస్తున్నాను. చూసి ఒకవేళ కనుక బేక్ అవ్వకపోతే ఇంకొక 5 minutes ఉంచుతాను. ఐ హావ్ టు చెక్. లెట్స్ గో అండ్ డెకరేట్ ద వాల్ నౌ. యాక్చువల్లీ అంత పెద్ద డెకరేషన్ కాదు, జస్ట్ చిన్న బర్త్డే బ్యానర్ లాంటిది. లెట్స్ డూ. సో దీంట్లో సింబల్ అన్ని పాసేనా ఏంటి? ఓకే, యా. సో ఇది ఐ థింక్ లెట్స్ పార్టీ అనో, పార్టీ కాదు, పార్టీ అంటే ఇట్స్ నాట్ POTTY, ఇట్స్ PAWTY. అంటే పార్టీకి PARTYకి మధ్యలో పాస్ అనమాట. బట్ ఇట్ సౌండ్స్ వియర్డ్. ఓకే, లెట్స్ గెట్ టు బిజినెస్. నాకు కివీ ఈజ్ మై ఫస్ట్ పెట్. క్రిష్ వాళ్ళకి ఇంతకు ముందు ఉండేది, బట్ ఇట్ హ్యాస్ బీన్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇద్దరమే ఉండేవాళ్ళము, ఇప్పుడు మన అటెన్షన్ ఫుల్గా వేరే వాళ్ళకి ఇవ్వాలి. మినిట్స్ అయిపోయింది, లెట్స్ చెక్ ఆన్ ద కేక్. సో అలా దానికి ఫుల్గా అటెన్షన్ ఇవ్వాలంటే చాలా కాంప్రమైజెస్, చాలా ప్లాన్స్ డ్రాప్ చేసుకోవాలి. టెక్నికలీ దర్ ఇస్ నో పర్సనల్ లైఫ్ అని చెప్పొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, మొత్తం ఇంట్లోనే దాంతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. నన్ను మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నేను ఒకటే మాట చెప్తాను, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ అ బేబీ. ఇంకా మొత్తం దాని లైఫ్ స్పాన్ అంతా షీఈ్ లైక్ అ బేబీ. క్రిష్కి అడ్జస్ట్మెంట్ అండ్ ట్రాన్సిషన్ వాజ్ వెరీ స్మూత్ అండ్ ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు పెట్టుండింది కాబట్టి హీ నో వాట్ ఇట్ టేక్స్ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్. బట్ నాకు ఇట్ వాజ్ వెరీ న్యూ, చాలా కష్టమైంది స్టార్టింగ్లో. అండ్ ఎట్ వన్ పాయింట్ వీ ఆల్మోస్ట్ థాట్ ఎట్ దట్ మూమెంట్ దట్ వాజ్ నాట్ ద రైట్ డెసిషన్ ఏమో అని కూడా అనుకున్నాము. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇదంతా 10%. మిగిలిన 90% ఇట్ ఈస్ ఆల్ ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్. వేరే ఎవరి దగ్గర నుంచి రాదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా అత్తయ్య ఎందుకు అంత వద్దని చెప్పారో. ఎందుకంటే ఒక్కసారి అటాచ్ అయితే ఇట్స్ నాట్ ఈజీ. ద కేక్ ఈస్ రెడీ. చాలా బాగా వచ్చింది. తింటదో లేదో తెలీదు, బట్ యా. ఎప్పుడన్నా థాట్ వచ్చినా సరే వి ఫీల్ వెరీ ఎమోషనల్ అనమాట. కానీ ఒక్కటైతే చెప్పగలను, షీఈ్ అ వెరీ గుడ్ ఎడిషన్ టు అవర్ ఫ్యామిలీ. మేబీ పెట్ పేరెంట్స్ అందరూ రిలేట్ అవుతారనుకుంటా నేను చెప్పేదానికి. ఐ హ్యావ్ నెవర్ ఇమాజిన్ దట్ నేను ఒక పెట్కి ఇంత అటాచ్ అయ్యి డైలీ కాన్వర్జేషన్స్ చేస్తూ ఒక నార్మల్ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటానని చెప్పి. సమ్టైమ్స్ ఆలోచిస్తే am I crazy అనే థాట్ కూడా వస్తుంది. నాకు తెలియకుండానే షీ బ్రాట్ అవుట్ దట్ మదర్లీ యాంగిల్ ఇన్ మీ ఫర్ సమ్ రీజన్. నాకు అదొక ఫీలింగ్ అనమాట, ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్. నేను దాన్ని ఐ హ్యావ్ టు టేక్ కేర్, అది పెట్టాలి ఇది పెట్టాలి అని. ఆన్ ద అదర్ హ్యాండ్ క్రిష్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, లైక్ డైలీ వాక్స్కి తీసుకెళ్లడము, కీపింగ్ హర్ ఎంటర్టైన్డ్, దానికి టాయ్స్ ఏం కొనాలి, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ క్రిష్ విల్ టేక్ కేర్. ఈ 1 yearలో మేము రియలైజ్ అయింది, నేర్చుకుంది ఏంటంటే, స్టార్టింగ్లో ఒకవేళ ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ అయితే ఇట్ విల్ బీ వెరీ హార్డ్ అండ్ పప్పీ బ్లూస్ ఆర్ రియల్. ఒక 1 year గనక ఓర్చుకొని అలానే ఇఫ్ యూ జస్ట్ సిట్ అండ్ వాచ్, ఎవ్రీథింగ్ విల్ గో బై స్మూత్లీ. అవి కొంచెం కామ్ అయ్యి మనతో టైం స్పెండ్ చేయడం అలవాటు అయ్యాక యూ విల్ యాక్చువల్లీ ఫీల్ లక్కీ. లుక్ ఎట్ హర్, షీఈస్ అ డ్రామా క్వీన్. నేనే అనుకుంటే నాకంటే యాక్షన్స్ చేస్తుంది. షీల్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ టు గెట్ దట్ అటెన్షన్. ఈ 1 yearలో ఐ జస్ట్ ఫీల్ లైక్ షీ హెస్ చేంజ్డ్ మై ఎంటైర్ పర్సనాలిటీ. ఇంతకు ముందు నన్ను వేరు, ఇప్పుడు షీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ కేక్ వదిలేసి ఏం చేసింది తెలుసా, ఈ పైన ఇదంతా నాకేసి కేక్ వదిలేసింది. దానికి పైన క్రీమ్ నాకడం తెలిసింది కానీ కేక్ తినాలని అర్థం కావట్లేదు. బిస్కెట్ మీద వేసిస్తే బిస్కెట్ వదిలేసి క్రీమ్ నాకు. కివి ఏంటి అంత నచ్చిందా నీకు కేక్? ఎన్ని చేసిందా?
గైస్ మీ ఇద్దరు తరఫున నేను తినిపిస్తున్నా. ఇట్లా దా సెట్. హ్యాపీ బర్త్డే కివియో. చిన్ని కివియో పెద్ద పీస్ లటక్ని వేసేసింది. కివి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ కివి. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.